ఇప్పుడు మన మెరుగైన ఆరోగ్యం కోసము నేను చేసి చూపించబోయే మోస్ట్ కామన్ రెసిపీ ఏంటంటే పెరుగన్నం. పెరుగన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన అన్నం, పెరుగు, కొబ్బరి పాలు, ఎండుమిర్చి, జీడిపప్పు, వెన్న, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి. సో చాలా సింపుల్గా చేసేయచ్చు. అయితే కొంచెము మనం ఇందులో స్పెషాలిటీ యాడ్ చేయాలి కదా. ఇక్కడ నేను రెగ్యులర్ పాలు బదులు కొబ్బరి పాలు తీసుకున్నాను. యూజువల్గా ఏంటంటే మనకి పెరుగన్నానికి జనరల్గా ఏంటంటే పెరుగుతోనే మిక్స్ చేసేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ రైస్ కుక్ చేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి పెరుగు యాడ్ చేసి తర్వాత తాలింపు చేసేసుకోవటం జనరల్గా జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే నేను కొంచెం కొబ్బరి పాలు తీసుకున్నాను, అదే యాడ్ చేస్తాను. నార్మల్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పాలు ఎందుకు ఇక్కడ కొంచెం యాడ్ చేస్తుంది, చాలా తక్కువ క్వాంటిటీనే యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఆ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనేది యాడ్ చేస్తున్నాము. అయితే ఏదైనా సరే ఆహార పదార్థాలు మన ప్లేట్లోకి వచ్చేటప్పటికి ఎన్ని ఎక్స్ట్రాలు వచ్చినా ఏ కొంచెం వచ్చినా కూడా అది డెఫినెట్గా కొన్ని పోషకాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి పెరుగులో ఉన్నటువంటి పోషకాలన్నీ ఆఫ్కోర్స్ పాలలో ఉంటాయి, ఎందుకంటే పాల నుంచి పెరుగు తయారవుతుంది కాబట్టి. కాదంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే మనకి 2 ఇంపార్టెంట్ గుడ్ బ్యాక్టీరియా పెరుగులో డెవలప్ అవుతుంది అనమాట. అది మన డైజెస్టివ్ సిస్టమ్ని చక్కగా ఉంచుతుంది, అరుగుదల చక్కగా ఉండుస్తుంది. తర్వాత మనకి ఇమ్యూనిటీ బాగా పెంచేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్గా. అది మన పెద్దలు ఎంత చక్కగా ప్లాన్ చేశారంటే భోజనం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం అంతా పెరుగన్నం పెట్టారు. సో దానివల్ల ఏంటంటే మనకి గుడ్ బ్యాక్టీరియా, మనం తీసుకున్న ఆహారానికి కూడా ఫైబర్ ఏదైతే ఉందో ఆ ఫైబర్ మీద గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి అంటే కూడా ఆల్రెడీ మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాతో అది డెవలప్ అవుతుంది. పెరుగు కొంచెం యాడ్ అయ్యేటప్పటికి అది డెఫినెట్గా గుడ్ బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే మనము ఆహారంలో ఏమన్నా మనకి పడని వస్తువులు ఉన్నా, ఏదైనా విష పదార్థాలు కలిసిన అంటే కంటామినేషన్ లాంటిది ఏదైనా అయినా కూడా, ఎస్పెషలీ బయట ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు నీళ్ళ నుంచి కంటామినేషను, తర్వాత ఆకుకూరలు కాయగూరలు సరిగ్గా కడగకపోవటము, ఇట్లాంటి కంటామినేషన్ అనేది చాలా వస్తూ ఉంటుందన్నమాట బయట ఆహారం తీసుకుంటున్నప్పుడు. ఆ టైంలో ఆ కంటామినేషన్ నుంచి మనకి ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా పెరుగు ఆఫ్ చేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఎవరైనా సరే, ముఖ్యంగా సింగిల్గా ఉన్న వాళ్ళు, చాలామంది బ్యాచిలర్స్, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్, పిల్లలు, వీళ్ళందరూ బయట ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా. ఆ ఆహారం తీసుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు కొంచెం అంత మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకుంటే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ చెడు ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ చేయవలసినవన్నీ ఏంటంటే జస్ట్ పెరుగన్నం ఫస్ట్ కలిపేసుకుని తర్వాత తాలింపు చేసుకోవటం అనమాట. అంత సింపుల్ ఇది. సో ఫస్ట్ మనము రైస్ ఇక్కడ బౌల్లో యాడ్ చేసేసుకుందాము. రైస్ మెత్తగా ఉంటే బాగుంటుంది యాక్చువల్గా. కొందరు ఆఫ్కోర్స్ గట్టిగానే ఇష్టపడుతూ ఉంటారు. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది పెరుగన్నము. క్రీమీగా అంటే క్రీమీగా రెడీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ కొంచెం మెత్తగా చేస్తుందండి దీన్ని. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ ఏంటంటే అన్నీ మనము యాడ్ చేసేది అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పడుతుందన్నమాట. తర్వాత వెంటనే డ్రై అయిపోకుండా ఆ పెరుగన్నము ఆ కన్సిస్టెన్సీ చక్కగా మెయింటైన్ అవుతుంది. అందుకోసం అనేసి కొంచెం అంతా మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసేయాలి ఫస్ట్. తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా అన్నిటికీ కలిపి వేసేసాను అనమాట. నెక్స్ట్ కొబ్బరి పాలు, కొంచెమే కొబ్బరి పాలు. సో ఇది చాలా యూనిక్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పెరుగు. సో ఆల్మోస్ట్ మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో అంత ఆల్మోస్ట్ పెరుగు మనకి ఉండాలన్నమాట. సో రైస్ మిక్స్ చేసేసుకున్నాం, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనము తాలింపు రెడీ చేసుకుందాం.
ఎందులో అయితే సర్వ్ చేసుకుంటామో అందులో మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం ఫస్ట్. సో పెరుగన్నము ఎప్పుడు చక్కగా ఆ మట్టి కుండలో ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా, అపటైజింగ్గా ఉంటుంది, కరెక్ట్గా అప్రాపరియేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. నెక్స్ట్ 1 by 1 తాలింపు అన్నీ చేసేసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ కాకుండా బటర్ ఉపయోగిస్తున్నాను అనమాట. ఇది కూడా ఒక మన పెరుగన్నానికి మంచి ఎన్హాన్సింగ్గా ఉంటుందన్నమాట, టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇది కూడా మిల్క్ ప్రోడక్టే కాబట్టి బటర్ ఉపయోగిస్తున్నాను, నూనె కాకుండా బటర్ ఉపయోగిస్తున్నాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత జీడిపప్పు, సో జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత తీసేయచ్చు. నెక్స్ట్ కరివేపాకు, సో స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని మనము ఇందులో వేసేసుకుందాం. సో ఫైనల్గా కొన్ని దానిమ్మ గింజలు, సో ఇంతకన్నా బ్యూటిఫుల్ పెరుగన్నం రెడీ అవ్వదు. ఎందుకంటే చాలా చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు డైలీ అన్నా చేసుకోండి, లేకపోతే స్పెషల్ అకేషన్లో డెఫినెట్గా చేయండి. ఈ విధంగా చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి పాలు తర్వాత వెన్న ఉపయోగించామన్నమాట. రెగ్యులర్ పెరుగన్నం కంటే ఆ టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయిపోతుంది.